లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ రామన్ ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, దాంట్లో ఫస్ట్ ఏంటంటే 140. సో 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూద్దాం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 140 అనేది చాలా చిన్న నెంబర్, పెద్ద నెంబర్ ఏం కాదు కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు. సో 140 ఎలా రాసుకోవచ్చు మనం? 2 into 70 అని రాసుకోవచ్చు కదా. సో 2 into 17 ఎలా రాసుకోవచ్చు? 2 into 35 అని రాయొచ్చు. 2 into 35. 35 ఎలా రాయొచ్చు? 7 5s are 35. సో 140 ఎలా రాయొచ్చు మనం? 2 into 2 into 7 into 5. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా చేయాలి ఫస్ట్ దానికి. సో సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ వన్ 156. సో ఇది కూడా చిన్న నెంబరే కాబట్టి దీన్ని ఎలా చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? సో 2 into, so how many 2s are 156? సో 78 అంటే 78 వచ్చింది. 2 into 78 is 156. సో 78 ఎలా రాసుకోవచ్చు మనం? 2 into 39. సో 39 రాయొచ్చు 3 into 13. సో మనకి కష్టమైతే డివిజన్ టైప్లో చేసుకోవడమే. చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. సో దీంట్లో థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లం వచ్చి 3824. ఇది కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి మామూలుగా డివిజన్ టైప్లో చేద్దాం. ఎలా చేద్దామంటే దీన్ని, ఓకే, 3825. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. 38లో 7 times, 38లో 35 సపరేట్ చేస్తే 3 వచ్చింది. 32లో 6 times, 25లో 5 times. సో 765. ఇప్పుడు దీన్ని మళ్ళీ 5 అగైన్, 5 7లో 1 time, 26లో 5 times, 15లో 3 times. సో 153. సో డిజిట్స్ యాడ్ చేసినట్లయితే 1కి 5 యాడ్ చేస్తే 6, 6కి 3 యాడ్ చేస్తే 9. సో డిజిట్స్ యాడ్ చేస్తే 9 వచ్చింది కాబట్టి ఇది 3 డివైడ్ చేస్తుంది. సో 3 దీంట్లో 5 times అండ్ దీంట్లో 1 time. అగైన్ 3 వచ్చి దీంట్లో 3 17s are 51. ఓకే, ఇప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. 5 into 5 into 5, 3 into 3 into 17. ఓకే, సో ఇది కాంపోజిట్ నెంబర్ అనమాట. 3825 కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు. అది మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్లో నేర్చుకున్నాం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం నేర్చుకున్నామంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు. ఇన్ కేసు మీ ఫ్రెండ్ ఇక్కడ 5తో కాకుండా 3తో స్టార్ట్ చేశారనుకోండి, సో స్టార్ట్ ఇక్కడ 3 వస్తుంది. ఎలా స్టార్ట్ చేసినా అల్టిమేట్గా ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 5005. సో దీన్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. సో 5తో డివైడ్ చేద్దాం 5005ని. సో 1001. సో దీంట్లో 11 డివైడ్ అవుతుంది. 11 డివైడ్ మనకి డివిజిబుల్ రూల్ తెలుసు కదా. ఈ నెంబర్ని ఒక నెంబర్ వదిలి ఒక నెంబర్ని యాడ్ చేసుకోవాలి. 1కి 0 యాడ్ చేస్తే 1, 0కి 1 యాడ్ చేస్తే 1, 1 - 1 0 వచ్చింది. సో ద డిఫరెన్స్ అనేది 0 కానీ అది 11 యొక్క మల్టిపుల్ కానీ అయితే అది ఖచ్చితంగా 11లో డివైడ్ అవుతుంది. సో ఇది 11 డివైడ్ చేస్తుంది ఖచ్చితంగా. 11 ఇక్కడ 100 చూసుకుందాం. 100లో 11 9 times, 99, 1 వచ్చింది అండ్ 11 వచ్చింది. 11లో 1 time. సో 91 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ కావాలి. సో 91 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 7. 7 13s are 91. సో ఇక్కడ 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో ఈ ప్రాసెస్ ఆఫ్ చేసి, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 11 into 7 into 13. ఓకే, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ చేద్దాం. ఫిఫ్త్ వన్ 7429. 7429 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 7429
సో ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తే చూడాలి. సో 2 డివైడ్ చేయదు, 3 డివైడ్ చేయాలంటే వెరిఫై చేద్దాం. 9కి 2 యాడ్ చేస్తే 11, 11కి 4 యాడ్ చేస్తే 15, 15కి 7 యాడ్ చేస్తే 22. సో దీని సమ్ 22 వచ్చింది కాబట్టి 3 కూడా దీన్ని డివైడ్ చేయదు. 3 తర్వాత ప్రైమ్ నెంబర్ ఇక్కడ 1's ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు కూడా 5 కూడా డివైడ్ చేయదు. అలాగే 7 కూడా దీన్ని డివైడ్ చేయదు. ఓకే, 7 తర్వాత 11 అంటే 9కి 4 యాడ్ చేస్తే 13, 7కి 2 యాడ్ చేస్తే 9, 13లోంచి 9 సపరేట్ చేస్తే 4. సో దిస్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. సో నెక్స్ట్ 17. సో 17 పాసిబిలిటీ ఉంది. 17 వచ్చి దీంట్లో 4 టైమ్స్, నెక్స్ట్ రిమైనింగ్ నెక్స్ట్ 3 టైమ్స్ అండ్ 7 టైమ్స్. సో 17 వచ్చి దీంట్లో 437 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ దీంట్లో 19. సో దీంట్లో 19 వచ్చి 23 టైమ్స్. సో 19 23s చూద్దాం ఒకసారి. 19 23s, 9 3s are 27, 2 3 1s are 5, 9 2s are 38, 19 2s are 38, 7 3. సో దిస్ ఈజ్ 437 సరిపోయింది కాబట్టి 19 దీంట్లో 23 టైమ్స్. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందంటే 17 ఇంటూ 19 ఇంటూ 23. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్న నెంబర్స్ 2 5 ఇవి డివైడ్ అయితే ఈజీగానే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్ 17 వరకు దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ రాలేదు. అలాగే ఇక్కడ ఈ 437ని 19 ప్రైమ్ నెంబర్, 19 వరకు మనకి ఆ ప్రైమ్ నెంబర్ ఏంటనేది తెలియలేదు. ఓకే, సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్తో మాత్రమే డివైడ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ప్రధాన కారణాంకాల లబ్ధం అంటాం దీన్ని. సో ఈ విధంగా మనం ఈ 5 ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే, సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం వల్ల ఏంటంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, exercise 1.2లో సెకండ్ రోమన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో గ్యారంటీగా ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఆల్రెడీ మనం డూ దిస్లో ఈ ప్రాబ్లమ్స్ చేసి ఉన్నాం. సో ఇప్పుడు చేద్దాం మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం 12, 15 and 21. సో 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 12 ఈజ్ ఈక్వల్ టు 12 ఎలా రాయొచ్చు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 2s are 4, 4 3s are 12. అలాగే 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5, 3 ఇంటూ 5. సో 21ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఇంటూ 7. ఓకే, ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఇవి చాలా చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి నేను డైరెక్ట్గా చేశాను. రాకపోతే మనం డివిజన్ చేసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ దీన్ని ఎలా రాద్దామంటే 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాద్దాం. సో మిగతా రాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం మనం, ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన నెంబర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ ఏముంటాయి తీసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, మిగతా చోట 2 స్క్వేర్ లేదు అంటే ఏమన్నట్లేక 2 పవర్ 0 ఉందన్నమాట. ఇందులో ఏంది లేదంటే అర్థం ఏంటి, 2 పవర్ 0 అంటే దాని వాల్యూ 1 కాబట్టి. సో ఈ 2 స్క్వేర్లోంచి ఇక్కడ అన్నిటిలోంచి కూడా మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 2 స్క్వేర్ని తీసుకోవాలి. అందరికి అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 2 స్క్వేర్ ఉంది, సో 2 స్క్వేర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్. మరి స్మాలెస్ట్ పవర్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 పవర్ 0 ఉంటుంది, అది మనకు కనిపిస్తుంది. 2 పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అనమాట. ఇక్కడ 2 పవర్ 0 ఉంటుంది అనమాట. ఇక్కడ 2 పవర్ 0, ఇక్కడ 2 పవర్ 0 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట. సింపుల్గా ఏం లేదు, ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంటుందో అన్ని అక్కడ ఆ నెంబర్ని ఇక్కడ వేసేసుకోవడమే. సో 2 స్క్వేర్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 1, ఇక్కడ 3 పవర్ 1, ఇంకా 3 తీసుకోవాలి.
సో ఓకే, ఇందులో 5 ఉంది, మిగతా చోట్ల 5 లేదు. ఇక్కడ 5 ఉందంటే అర్థం ఏంటి, 5 పవర్ 1 ఉందన్నమాట. అంటే ఇక్కడ లేని చోట ఏముంటుంది, ఇక 5 పవర్ 0 ఉంటుంది. సో ఒక 5 తీసుకోవాలి, అలాగే ఒక 7 తీసుకోవాలి. ఓకే, సో ఎల్సిఎం అంటే అన్నింటిలోంచి అన్ని నెంబర్స్ని వేసుకోవాలి, హైయెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్స్ని వేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 4 3s are 12, 12 5s are 60, 60 7s are 420. సో దీనికి ఏమొచ్చిందంటే మనకి ఎల్సిఎం 420. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో 2 అన్నిటిలో ఉందా, లేదు. 3 ఉందా, ఓకే ఉంది. 3లో స్మాలెస్ట్ ఏంటి, అన్నిటిలో 3 పవర్ 1 కంటే 3 తీసుకోవాలి. 5 అన్నిటిలో లేదు. సో మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఓన్లీ 3 అవుతుంది హెచ్సిఎఫ్. ఎల్సిఎం వచ్చి 420 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ వన్, 17, 23, 29. ఇక్కడ గమనించండి, 17, 23, 29 ఈ 3 నెంబర్స్ కూడా ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటిని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు, ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను నేను, ప్రైమ్ నెంబర్స్ అంటే ఎల్సిఎం అవుతుంది, వాటి ప్రొడక్ట్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. సో ఎల్సిఎం అంటే సింపుల్గా అన్నిటిని మల్టిప్లై చేయడమే. 17 ఇంటూ 23 ఇంటూ 29. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ మల్టిప్లై చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుందంటే 11,339. సో అదేవిధంగా హెచ్సిఎఫ్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేశాను మీ అందరికీ డౌట్ వస్తుంది. నేను అద్భుతం ఏం చేయలేదు, ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వేసాను, అందుకని నేను డైరెక్ట్గా మల్టిప్లై చేయలేదు. మనం చేయవలసిందంటే మామూలుగా రఫ్లో చేసుకోవాలి. అలా హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. 17, 23, 29 కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసుకోవాలి. సో దీంట్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్, 8, 9, 25. సో 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. 9 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, 3 ఇంటూ 3. 25ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, 5 ఇంటూ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకే, సో ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇందులో లేకపోయినా సరే మనం 2 క్యూబ్ తీసుకోవాలి. ఒక 2 క్యూబ్, అలాగే 3 స్క్వేర్, అలాగే 5 స్క్వేర్ తీసుకోవాలి. ఇవి తీసుకుని మల్టిప్లై చేస్తే 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, సో 8 9s are 72. 72ని 25తో మల్టిప్లై చేస్తే 1800. ఓకే, సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి చెప్పండి, అన్నిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూసుకోవాలి. ఇందులో 2 ఉంది, ఇందులో 2 లేదు, ఇందులో 2 లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అన్నమాట. అంటే 8, 9, 25 రిలేటివ్లీ ప్రైమ్స్ కాబట్టి దీని హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది చెప్పండి, 1 అవుతుంది. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో నెక్స్ట్,
Fourth problem, 72 108. సో 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే సో దీన్ని 2 ఇంటూ 36 అని రాసుకోవచ్చు. సో 36 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 18 అని రాయొచ్చు, 18 అని రాయొచ్చు, 2 ఇంటూ 9 అని రాయొచ్చు, 9 అని రాయొచ్చు, 3 ఇంటూ 3 అని రాయొచ్చు. ఓకే, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 3s are 72. ఓకే, నెక్స్ట్ 108. 108 నెల రాయొచ్చు మనం 2 ఇంటూ 54 అని రాయొచ్చు, 54 నెల రాయొచ్చు 2 ఇంటూ 27 అని రాయొచ్చు, 27 నెల రాయొచ్చు 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36, 36 3s are 108. సో ఈ విధంగా రాసుకోవాలి. దీన్ని ఎలా రాద్దాం అంటే మనం ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఎలా రాద్దాం, 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి, రెండిట్లో ఉన్న వాటిలో గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 క్యూబ్ గ్రేటెస్ట్, ఇక్కడ 2 స్క్వేర్ లీస్ట్ స్మాలెస్ట్. సో 2 క్యూబ్ తీసుకోవాలి, 2 క్యూబ్. అలాగే రెండిట్లో గ్రేటెస్ట్ ఏంటి, 3 క్యూబ్. సో 3 క్యూబ్ తీసుకోవాలి. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. సో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే 8 7s are 56, 6, 5 is remaining, and 8 2s are 16, 5 21. సో దిస్ ఈజ్ 216. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, రెండిట్లో కామన్గా ఉన్న వాటిలో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. సో వీటిలో స్మాలెస్ట్ ఏంటి, ఇందులో స్మాలెస్ట్ పవర్ ఏంటి 2 స్క్వేర్, గ్రేటెస్ట్ పవర్ ఏమో 2 క్యూబ్. సో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలంటే 2 స్క్వేర్ ఇంటూ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఏంటి 3 స్క్వేర్. సో 3 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 4s are 36. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ వన్, 306, 657. ఓకే, సో 306. సో 306 తీసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 306. సో దీని ఎలా రాయొచ్చు మనం, 2 ఇంటూ 153. సో 2 ఇంటూ 153 అని రాసుకోవచ్చు దీన్ని. సో 153 అంటే ఎలా రాయొచ్చు, 153లో 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 51 రాయొచ్చు. సో 51లో ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 17 అని రాయొచ్చు. సో ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. సో నెక్స్ట్ 657. ఇది పెద్ద నెంబర్ కాబట్టి మామూలుగా చేద్దాం. 657. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ కావాలి. 6కు 5 యాడ్ చేస్తే 11, 11కి 7 యాడ్ చేస్తే 18. సో 18 3లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 దీన్ని డివైడ్ చేస్తుంది. సో 3 దీనిలో 2 టైమ్స్, ఇందులో 1 టైం, 27లో 9 టైమ్స్. సో అగైన్ దీనిలో 3 డివైడ్ చేస్తుంది దీన్ని. సో 3 వచ్చి దీంట్లో 7 టైమ్స్, 3 టైమ్స్. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ని ఆఫ్ చేయాలి, ఎందుకంటే 73 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతో ఆఫ్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని, 3 స్క్వేర్ ఇంటూ 73. ఓకే, ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏం చేయాలి, ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 లేదు, అయినా కూడా 2 తీసుకోవాలి. 2 ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ కూడా 3 స్క్వేర్ కాబట్టి నో ప్రాబ్లం, 3 స్క్వేర్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 17 తీసుకోవాలి, అలాగే ఇక్కడ 73 తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 ఇంటూ 17 ఇంటూ 73. So 9 2s are 18, 18 into 17. So this is equal to 8, 7 8s are 56, 6, 5. So this is 12, 18. So this is equal to 6, 8 to 10, 1, 306. దీన్ని 73తో మల్టిప్లై చేయాలి. 7 3s are 18. Okay, 3 8 6 are 18. 3 3s are 9.
7 6 are 42, 7 3s are 21. So this is equal to 8 3 3 2 2. So this is equal to 22,338. Okay. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్. సో రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇందులో కామన్గా ఉన్నది ఏంటి? 3 స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ అంటే దట్ ఈజ్ 9. 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో హెచ్సిఎఫ్ 9 వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ప్రాబ్లమ్స్. ఓకే. So next problem, check whether 6 power n can end with digit 0 for any natural numbers n. సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఇటువంటిదే మనం ఒకటి చేసాం. 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం తెలుసు, ఒక నెంబర్ కనుక 0తో కానీ 5తో కానీ ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా 5 రావాలి. ఇప్పుడు 6 పవర్ n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సొల్యూషన్, థర్డ్ సొల్యూషన్ 6 పవర్ n. సో 6 పవర్ n 6ని ఎలా రాయొచ్చు మనం? 3 into 2 అని రాయొచ్చు, హోల్ పవర్ n. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n into 2 పవర్ n. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసుకున్నట్లయితే 3 2 వచ్చింది. సో దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు కాబట్టి సో దిస్ 6 పవర్ n డస్ నాట్ ఎండ్ విత్ 0. ఇక్కడ ఏం రాయాలి? ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n didn't have 5. Hence 6 power n does not end with 0. ఓకే. సో ఏదైనా సరే నెంబర్ 0తో కానీ సో ఈ విధంగా అడిగినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని ఈ విధంగా చేయాలి. సో ఇదే విధంగా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది మనకి, అది కూడా ఒకసారి చూద్దాం. 4 పవర్ n ఇచ్చాడు. సో 4 పవర్ n. సో 4 పవర్ n కూడా 0తో కానీ 5తో కానీ ఎండ్ అవుతుందా అని ఇచ్చాడు. సో ఇది కూడా అంతే. 4 పవర్ n అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 2 into 2 హోల్ పవర్ n. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n into 2 పవర్ n. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 రాలేదు కాబట్టి 4 పవర్ n. సో n న్యాచురల్ నెంబర్స్ ఏవి రాసుకున్నా సరే 4 పవర్ n ఎప్పుడు కూడా 0తో కానీ 5తో కానీ ఎండ్ అవుతుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. సో ఎందువల్ల ఇవి కాంపోజిట్ నెంబర్స్, ఎందువల్ల ఇవి సంయుక్త సంఖ్యలు అవుతున్నాయో చెప్పమంటున్నాడు. సో దీనికోసం మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 తీసుకుందాం. 6ని నేను ఎలా రాస్తానంటే 2 into 3 అని రాస్తున్నాను, అదర్ దాన్ 1. సో 6ని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అదర్ దాన్ 1 కాకుండా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా నేను రాయగలుగుతున్నాను. సో రాయగలుగుతున్నాను కాబట్టి 6 ఏమవుతుంది మనకి? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను, సపోజ్ 5 తీసుకున్నాను. 5ని 1 కాకుండా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయించి చూద్దాం. రాయలేము మనం. ఓకే. అందువల్ల 5 అనేది మనకి ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది, కాంపోజిట్ నెంబర్ కాదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం చేద్దాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని అరేంజ్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే
7 into 11 into 13 plus 13. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్ నుంచి కూడా 13ని కామన్ తీస్తున్నాను నేను. సో 13 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది ఇక్కడ మనకి 7 into 11 ప్లస్ ఇందులో 1 మిగులుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం 13 into 7 11s are 77 plus 1 78. సో దీన్ని మనం 2 నెంబర్స్ అంటే ఈ మొత్తం ఎంటైర్ ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా రాసాం 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయగలిగాం. సో therefore this is a composite number. Composite నెంబర్ అవుతుంది అన్నమాట. సో అలాగే దీంట్లో ఇంకోటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఒక టర్ము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. ఈ రెండు టర్మ్ నుంచి 5 కామన్ తీసాం అనుకోండి, ఇంకేముంటుంది చెప్పండి. 5 కామన్ తీస్తే 7 into 6 into 4 into 3 into 2 1 వేసినా వేయిపోయిన పర్లేదు ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 7 6 are 42 4s. So 42 into 4 4 2s are 8 4 4s are 16 168 168 into 6. సో దీన్ని 6 తో మల్టిప్లై చేస్తే 6 8s are 48 4 6 6 are 36 4 40 0 4. సో దిస్ ఈజ్ 1008. దీనికి 1 యాడ్ చేస్తే 1009. సో ఈ విధంగా మనకి 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద మనం దీన్ని రాయగలిగాం. ఓకేనా. సో 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద మనం దీన్ని రాయగలిగాం కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. is a composite number. Okay, so last problem, fifth one. 17 into 11 into 2 plus 17 into 11 into 5. సో ఇదంతా కూడా ఒక టర్మ్, ఇది ఇక్కడ ఇదంతా కూడా ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో ఏ కామన్గా ఉంది మనకి 17 into 11 కామన్గా ఉంది. సో 17 into 11 కామన్ తీసినట్లయితే సో ఇక్కడ లోపల ఇంకేం మిగులుతుంది, ఇందులో 2 ఉంటుంది ఇక్కడ. సో 2 ప్లస్ ఇక్కడ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 17 into 11 into 7. సో ఈ నెంబర్ని అంతా కూడా 2 ఆర్ మోర్ దాన్ 2 టర్మ్స్ ఒక ప్రోడక్ట్గా రాయగలిగాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ 2 నెంబర్సే కాదు 2 కంటే ఎక్కువ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయగలిగాం ఇక్కడ. సో ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. 4th వన్ అండ్ 5th వన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? 6 power 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇది సొల్యూషన్ 6 power 100. సో 6 power 100లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే 6 power 1 ఎంత వస్తుందో చూద్దాం. 6 square 36, 6 cube 216. ఓకే.
సో మీకు 6 స్క్వేర్ 6 1 6 పవర్ 3 6 పవర్ 4 ఇలా ఏ నెంబర్ రాసుకున్నా సరే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది, 6 వస్తుంది ఇక్కడ. సో వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో కాబట్టి 6 పవర్ ఎంత పెద్ద నెంబర్ వేసినా సరే ఆ నెంబర్ దేంతో ఎండ్ అవుతుంది చెప్పండి, 6 తోటే ఎండ్ అవుతుంది. హెన్స్ ఇక్కడ మనం రాద్దాం, 6 పవర్ 100 is equal to something and ends with 6. Hence 6 power 100 ends with the digit 6. ఓకే, 6 పవర్ మనం ఎంత రాసుకున్నా సరే, వేరే n ఈజ్ న్యాచురల్ నెంబర్ ఏది తీసుకున్నా సరే అది 6 తోటి ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే.